సరికి గుత్తి వంకాయ వండుతున్నాను. వంకాయలు కోసుకొని పక్కన పెట్టాను వాటర్లో. ఉల్లిపాయ మసాలా, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు మసాలా. ఇప్పుడు వీటిలో కారం, ఒక 3 స్పూన్లు కారం, కొంచెం సాల్ట్. ఇప్పుడు కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే, ఇది కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, వంకాయలు ఇందులో వేసుకోవడమే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుకుంటారు కాబట్టి నేను ఇలా వండుతాను. ఇప్పుడు ఆయిల్లో వంకాయలు వేసుకున్నాం కదా, ఇవి మగ్గితే పచ్చివాసన అనేది పోతుంది. వంకాయలు కొంచెం మగ్గినాయి కదా, ఇంకొక 2 మినిట్స్ అయితే మగ్గిపోతాయి. ఇప్పుడు మగ్గిపోయినాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసేద్దాం. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా మసాలా, అది ఇందులో వేసేద్దాం. పచ్చిమిరకాయలు ఇప్పుడు కలుపుకుంటే మసాలా పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే మగ్గిపోద్ది. ఏమవుతుందంటే మనం ఇలా కలుపుకొని ఉంటే మాడిపోకుండా ఉంటుంది, లేదంటే అడిగట్టేస్తుంది కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. గుత్తి వంకాయ చాలా రకాలుగా వండుకోవచ్చు. కొద్దిమంది వంకాయల కోసం అందులో పెట్టేస్తారు ఈ మసాలా, కొద్దిమంది ఇలా కూడా వండుకుంటారు. ఈ మసాలా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం వంకాయలు ముందు నూనెలో తీస్తాం కదా, ఇవి వేసేస్తున్నాం. ఎందుకంటే వంకాయలు ఎక్కువ కలపకూడదు, అప్పుడు గుత్తి వంకాయలా ఉండదు. లేకపోతే జస్ట్ ఇలాగా విడిపోకుండా ఇలాగా కలిపేసుకొని ఇలా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇలా మసాలా వంకాయలకు పట్టిద్ది అన్నమాట. ఒక 5 మినిట్స్ ఇలా వదిలేస్తే అయిపోతుంది. వాటర్ వేసుకోక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వంకాయలు నూనెలో తీసుకున్నాం కాబట్టి వాటర్ వేసుకోక్కర్లేదు. వాటర్ వేసుకుంటే బాగోదు, ఇలా మగ్గితేనే బాగుంటుంది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్ అయిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది, ఒకసారి చూద్దాం. జస్ట్ అలా కలిపి అయిపోయింది. దేవికృష్ణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. మీరేం వండుకున్నారో కమెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్.